తురకపాలెంలో తాగునీటి సమస్య వలన తాగునీరులో బ్యాక్టీరియా కలుషితం అవడం వలన ఇప్పటికే 45 మరణాలు సంభవించిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఇంతవరకు లేకపోవడం చాలా బాధాకరం. మరి రోజు అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. మరి అమరావతిలో భాగమే కదా తురకపాలెం కూడా, రాజధానిలో భాగమే కదా. అయినా కూడా మీరు ఎందుకు తురకపాలెంలో ఇన్ని మరణాలు సంభవించినా స్పందించలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఏ సందులోకి వెళ్ళినా కూడా మాకు మంచినీళ్ళు తాగడం వలన పెద్ద ఎత్తున సమస్యలు వచ్చినాయి, బొబ్బలు కట్టినాయి, గడ్డలు వచ్చినాయి అని ఈరోజు కూడా సమస్య చెప్తా ఉన్నారంటే ఇక్కడ సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేకి కానీ కలెక్టర్ గారికి కానీ ఎంపీ గారికి కానీ లేకపోవడం చాలా బాధాకరం. వారికి ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున బాధపడుతూ ఉన్నారు. మా ప్రాణాలు పోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఏదో మొన్న వచ్చి ఒక 5 లక్షల రూపాయలు మా ప్రాణాలకి విలువ కట్టి చెల్లించి ఏదో నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారనేటువంటి బాధ వ్యక్తం చేశారు. ఇవన్నీ ఒక పక్క నుంచితే తురకపాలెం ఘటనకి బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. తురకపాలెం ఘటనకి బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణ మంచినీటి సరఫరా, అదేవిధంగా పొల్యూషన్, మీ కింద ఉన్న శాఖలన్నీ కూడా. మరి తురకపాలెం గ్రామంలో మరి మంచినీటి సమస్య తలెత్తి ఈ తాగునీరు కలుషితమైతే ఇక్కడ ఇచ్చినటువంటి సంభవించినటువంటి మరణాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? మీ శాఖ పరంగా మీరు చర్యలు తీసుకోరా? తురకపాలెం ప్రజలకి మీరు అండగా నిలబడరా? ఎక్కడన్నా ఏదైనా చిన్న జరిగితే పబ్లిసిటీ చేసుకునేటువంటి మీరు ఇక్కడ సుమారు 45 మరణాలు సంభవిస్తే మీరు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎందుకు స్పందించలా? ఈ ప్రాంత ప్రజలకి మీరు ఎందుకు అండగా నిలబడలా?